కేంద్రపాలిత ప్రాంతం యానంలోని దర్యాలతిప్ప వద్ద భారీ బోటు ప్రమాదం జరిగింది. బోటులో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బోటు యజమాని కామాడి గంగాద్రి సజీవ దహనమయ్యారు. బోటులో మంటలు చెలరేగగానే అందులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. అలాగే నా పేరు బాబురావు. అయితే గత సంవత్సరం జనవరిలో ఈ బోటు సంవత్సరానికి ఒకరికి పెట్టడం జరుగుతుంది రిలయన్స్ కి. ఆ రిలయన్స్ వాళ్ళకి ఏమో కాంట్రాక్ట్ పెట్టారు. కాంట్రాక్ట్ పెడితేనేమో పొద్దున్నే ఉదయం బోటు వచ్చిందని చెప్పాడు మా వాడు. నేను ఫోన్ లో మాట్లాడారు వేరే పని మీద. బోట్ లోడ్ వేసి పంపాలని చెప్పారు. చెప్తే దాని మీద ఏంటంటే లోడ్ వేసి పంపించేస్తాను మధ్యాహ్నానికి అని చెప్పడం జరిగింది. ఆయిల్ వేసి అండి అన్ని పంపించాలి. డీజిల్ ఆయిల్ వేసి రేషన్ ఇవన్నీ కూడా సామాగ్రి కాయగూరలు అన్ని వేసి పంపించాలి. కాబట్టి వేసుకుంటూ పంపించేది సెల్ఫ్. ఈ లోపల నాకు ఫోన్ చేస్తే అడిగితే ఇలాగ బోటు సెల్ఫ్ అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు. అదిని ఆ సెల్ఫ్ పడుతుంటే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయి అంటుపోయింది. మా తమ్ముడు లేడు. నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, యానం ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోయింది. మనిషి ఏమో గంగాధర్ కామాడి, వయసు 36, 37 ఉంటారు. పిల్లలు ముగ్గురు ఇంకా గుర్తించలేదు. అంటే బోట్ లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో ఉందని మరి తెలియదు కదా, ఏ తిన్నంగా ఉందన్నది తెలియదు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాలతిప్ప ఎన్ఈసి జట్టి దగ్గర ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్యారలల్ గా యానాం ఫైర్ స్టేషన్ కి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్న్అవుట్ అయ్యాం. వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్ గా మంటల్లో ఉంది. బోట్ ని స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మంటలు వ్యాపించినాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది. అలాగే ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కె గంగాధర్ అనే కురవాడు సుమారు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు. మేము ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. అలాగే ఈ బోటు రిలయన్స్ కి సంబంధించి పెట్రోలింగ్ విధులు, కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది. వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. అందరికీ నమస్కారం.